హలో అండి, అందరికీ నమస్కారం. జ్యోతిర్లింగ క్షేత్రం ఎలా ఏర్పడింది, ఏ రాశిలో జన్మించినటువంటి వారు ప్రత్యేకించి ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నట్లయితే వారికి అభ్యున్నతి కలుగుతుంది అనే అంశంతో పాటుగా సహోద్యోగులు ఇబ్బంది పెడుతున్నట్లయితే సహోద్యోగుల వల్లనే మనం ఉద్యోగం మానేవేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్న సందర్భంలో పాటించవలసినటువంటి ఒక పరిహారాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా యథావిధిగా పంచాంగం. 19వ తేదీ ఫిబ్రవరి నెల 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం తిథి బహుళ షష్ఠి ఉదయం 7 గంటల 31 నిమిషం వరకు, నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం 10 గంటల 38 నిమిషాల వరకు, వర్జ్యం సాయంత్రం 4 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 5 గంటల 44 నిమిషాల వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి దేవతా ప్రతిష్టకు, వివాహానికి, ఉపనయనానికి, ఇతరత్ర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు అప్పుకు దూరంగా ఉండాలి. నేటి అప్పు వృద్ధి చెందడానికి, వివాదాలకు దారితీయడానికి కారణమవుతుంది. అంటే ఇవాళ చేసేటటువంటి అప్పు తీరదు, ఇక ఒక పట్టాన అది ఇంకా అప్పులో నుంచి అప్పుగా పెరుగుతుంది. అందుకోసం అని చెప్పి ఈ రోజున అప్పులకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గాను విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ, విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. శుభాన్ని కలుగు చేస్తుంది. ఇక స్వాతి నక్షత్రం ఉన్నటువంటి ఈ రోజున నృసింహస్వామి వారి ఆరాధన చేయాలి. మీరు ఏ నృసింహ క్షేత్రానికైనా సరే వెళ్ళండి. స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున స్వామివారికి విశేషమైనటువంటి సేవలు చేయడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే స్వాతి నక్షత్రం రోజే స్వామివారు ఆవిర్భవించారు కనుక నృసింహ 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 అని 3 సార్లు అంటే చాలట. వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని ప్రతీతి. ఒకసారి నరసింహస్వామికి కనుక ప్రదక్షిణ చేసినట్లయితే భూమంతా కూడా చుట్టూ వస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం కలుగుతుందని ప్రతీతి. నృసింహస్వామి యొక్క ప్రధానమైనటువంటి అనుగ్రహం ఏమిటి అంటే, రక్షణ అందుకునే ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వారు రక్షింపబడతారు, ఉద్ధరింపబడతారు. కనుక ఈ రోజున అందరూ కూడా నరసింహస్వామి వారిని ఆరాధన చేయడం, స్వామికి తులసిని సమర్పించడం, ఆయనకి ఇష్టమైనటువంటి పానకాన్ని నైవేద్యంగా సమర్పించడం, నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన చాలా శుభయోగాలు కలుగుతాయి. రాశి ఫలాలలో ముందుగా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కొనుగోలు లాభస్తాయి. సంతకాన్ని విలువ కలిగినటువంటి ఉద్యోగాల్లో ఉండేటటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలు కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రేమలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. 10 మందిలోనూ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడగలుగుతారు. బెటర్ ఆప్షన్ కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఉద్యోగపరంగా కావచ్చు, ఇతర వృత్తి పరంగా కావచ్చు, ఎలా అయినప్పటికీ కూడా సానుకూలమైనటువంటి కాలంగానే దీన్ని చెప్పుకోవచ్చు. విద్యార్థుల్లో కూడా ఈరోజు ప్రశాంతత అనేటటువంటిది నెలకొని ఉంటుందని చెప్పవచ్చు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. అలానే క్రెడిట్ కార్డు యొక్క వినియోగాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నాలు, పొదుపు మీద దృష్టిని సారించడానికి, గృహం కొనుగోలు చేసుకోవడానికి, వాహనానికి సంబంధించినటువంటి మరమ్మతులకు ఇటువంటి సంబంధించినటువంటి వాటికి, వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి, బంధువులతోటి మిత్రులతోటి కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి, వీటన్నింటికీ కూడా ఈరోజు చాలా చక్కగా సహకరిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గంధం రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చికాకు, కోపం, ఆవేశం, అలజడి, ఆందోళన, కష్టం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. మనసు పెట్టి పనిచేయడానికి అవకాశాలు గోచరించట్లేదు. అనుకున్నటువంటి వారు మీ వారితోనే ఈరోజు ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకోవడం అనేది మంచిది. విద్యార్థులకు కూడా విద్యార్థులతోటి విభేదాలు ఏర్పడతాయి.
ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు పనులు వాయిదాల మీద కానీ ఈ రోజున పూర్తయ్యేటటువంటి స్థితి లేదు. నిరుత్సాహపరిచేటటువంటి వారు పక్కనే ఉంటారు. మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవడం కానీ లేదా తాకట్టు పెట్టడానికి కానీ నిర్ణయాలు తీసుకుంటారు. ఇటువంటి విషయాలలో ఆచి తూచి వ్యవహరించడం అనేది చాలా అవసరం. ఈరోజు ఒక కంక్లూజన్ రావడానికి గాను అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. మీ మీద రూమర్స్ కూడా ప్రచారంలో ఉండడానికి అవకాశాలు లేకపోలేదు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. ఇక తదియ తిథికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ఈ తిథికి అధిష్టాన దేవత ఎవరు? ఈ తదియనే తృతీయ అని చెప్పి సంస్కృతంలో మనం సంబోధన చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించి వరాహ పురాణంలో ఉన్నటువంటి కథను మనం సూక్ష్మంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా విస్తారంగా చెప్పారు అక్కడ కథని. ఒకానొక సందర్భంలో హనుమంతుడి యొక్క తన అన్నయ్యగా జన్మించినటువంటి జగన్మాత అయినటువంటి గౌరీదేవి పరమేశ్వరుడిని తన భర్తగా పొందాలి అనేటటువంటి కాంక్ష చేత సుదీర్ఘమైనటువంటి గొప్పదైనటువంటి ఎవరికీ కూడా సాధ్యపడనటువంటి ఉగ్రమైనటువంటి తపస్సు చేసింది. ఆ తపస్సుకి సంతసించినటువంటి పరమేశ్వరుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ఆవిడ దగ్గరికి వచ్చారట. వస్తే స్వామి రండి, అతిథిగా వచ్చారు కదా నా ఆశ్రమానికి అంటే ఆవిడ తపస్సు చేస్తున్న సందర్భంలో అతిథిగా వచ్చారు కదా, మీకు పళ్ళు పెడతాను అందిట. అప్పుడు ఆయన నీటిలో దిగారట. స్నానం చేసి వస్తానుండమ్మా అని. నీటిలోకి దిగగానే అమ్మా నన్ను ముసలి పట్టుకుంది రక్షించమ్మా అన్నాడట. వెంటనే ఆవిడ ఇలా అంటున్నారట, నేను మా నాన్నగారిని నాకు కాబోయే భర్త పరమేశ్వరుని తప్ప మిగిలిన వారెవ్వరినీ తాకకూడదు. అలా మిగతా వారందరూ కూడా పరపురుషులు అవుతారు కదా, నేను తాకను. అలాగని నిన్ను రక్షించకపోతే అది బ్రహ్మహత్య పాతకం అవుతుంది అని చెప్పేసి బ్రహ్మహత్య పాతకం రాకూడదని రక్షించుదామనుకొని చేయి పట్టుకుందట. వెంటనే ఈశ్వరుడు తన నిజస్వరూపాన్ని చూపించాడట. ఆహా నా తపస్సు ఫలించింది కదా అనుకుంది అమ్మవారు. రా కైలాసానికి తీసుకుపోతా అన్నాడట ఆయన. అలా కుదరదు, మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు ఇంటి దగ్గర, వెళ్ళి వాళ్ళని అడిగి ఒప్పించి నన్ను పెళ్లి చేసుకో అన్నారట అమ్మవారు. అప్పుడు సరే ఇంటికి వెళ్ళి వస్తాలే అన్నాడట. తర్వాత చాలా విస్తారమైనటువంటి కథ. మొత్తానికి గౌరీదేవి పరమేశ్వరుని పెళ్లి చేసుకుంది. ఈ పార్వతీ కళ్యాణ ఘట్టం కొన్ని పురాణాలలో ఆయా కల్పితాలను ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వృత్తాంతం ఏదైతే ఉందో ఇది వరాహ పురాణంలో ఉన్నటువంటి కథ. అలా పార్వతీదేవి యొక్క తపస్సు ఫలించి పరమేశ్వరుణ్ణి ఆ తల్లి పొందినటువంటి తిథి ఉన్నటువంటి రోజు తదియ. అందుకనే తదియ అధిష్టాన దేవత గౌరీదేవి. ఇక్కడ మీరు చూడండి, గౌరీ సంబంధమైనటువంటి నోములు వ్రతాలన్నీ కూడా అది తది నాడే వస్తూ ఉంటాయి. ఇళ్ళ తద్ది, ఉండ్రాళ్ళ తద్ది, ఇలా మనం చూసుకుంటూ వస్తాం. నేటి విశిష్టతను కనుక గమనించుకుంటూ వచ్చినట్లయితే కనుక తదియ తిథి ఉన్న ప్రతిసారి కూడా మనం గౌరీ సంబంధించినటువంటి నోముల్ని వ్రతాలని చెప్పుకుంటూ వస్తున్నాం కనుక తదియ అంత గొప్పదైనటువంటిది, విశేషమైనటువంటిది. అటువంటి ఆ తదియ నాడు ఎవరైతే కనుక గౌరీదేవిని సేవిస్తారో ఎవరైనా సరే ఒక స్త్రీ గనక తదియ తిథి ఉన్నటువంటి రోజున ఉపవసించి పార్వతీదేవిని గనక పూజించినట్లయితే ఆవిడికి వైధవ్య దోషం రాదన్నారు. స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా ఈ రోజున ఉప్పుని కనుక ఆహారంలో వర్తించి పార్వతీదేవిని కనుక పూజిస్తూ వచ్చినట్లయితే కనుక వారికి సమస్తమైన కోరికలు నెరవేరుతాయి. సౌభాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ధనం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. లోకంలో వారికి మంచి పేరు కలుగుతుంది, కాంతి ఉంటుంది, పుష్టి కలుగుతుంది అని అన్నారు. అంటే పార్వతీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించేటటువంటి తిథి తదియ తిథి కనుక తదియ తిథి కలిగినటువంటి రోజున ఆహారంలో ఉప్పుని కనుక వదిలేసి పార్వతీదేవిని కనుక పూజిస్తూ వచ్చినట్లయితే కనుక ఈ ఫలితాలన్నీ కూడా మనం పొందగలుగుతాం. ఇక జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి తదియ తిథి నాడు ఏ పనులు చేయవచ్చు అంటే సంగీతం నేర్చుకోవచ్చు, శిల్పకళలను అభ్యసించవచ్చు, ఈ ట్యూషన్స్లో చేరడం కావచ్చు. ఇలా ఏదైనప్పటికీ కూడా విద్యాపరమైనటువంటి అంశాలకు ఇది చాలా అనుకూలం ఉన్నారు. శ్రీమంతానికి, అన్నప్రసాదనకు, చోళానికి, గృహప్రవేశానికి, పశువుల యొక్క క్రయ విక్రయాలకు, దేవతల యొక్క ప్రతిష్టలు చేసుకోవడానికి మొదలైనటువంటి కార్యక్రమాలకు ఈ తదియ తిథి చాలా గొప్పదని అన్నారు. తదియ ఆగ్నేయం వైపు ప్రయాణం చేయడానికి అనుకూలమైనటువంటి తిథని చెప్పారు కనుక ప్రయాణాలలో కూడా ఆగ్నేయ దిశగా వెళ్ళడానికి ఇది అనుకూలమైనటువంటిది. సర్వకార్యాలను సిద్ధింపచేసేటటువంటిది తదియ కనుక తదియ నాడు ఆగ్నేయ ప్రయాణం అనేటువంటిది ఉత్తమంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ తదియ గురించి చాలా విశేషాలు మనకు తెలియజేశాయి పురాణాలు. జ్యోతిష శాస్త్రం కావచ్చు, ఇక వర్క్ ప్లేస్లో మీ యొక్క సహోద్యోగులతో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నా, లేకపోతే సాటి ఉద్యోగస్తుల వలన మీ ఉద్యోగమే పోయేంత ఇబ్బందికరమైనటువంటి
పరిస్థితి ఏర్పడిన ఈ పరిహారాన్ని పాటించవచ్చు. ఇది కంటిన్యూగా ఉండాలి. దీనికి ఇన్ని రోజులు ఇంతకాలం అనేటటువంటి కాల వ్యవధి ఏమీ లేదు. కంటిన్యూగా ఉండాలి. ఏంటంటే 2 వారాలు దీనికి కావాలి. ఒకటి మంగళవారం, 2 శనివారం. మంగళవారం ఏమో నక్తం ఉండాలి. నక్తం అంటే పగలంతా పాలు, పళ్ళు, పలహారాలు, టీ, కాఫీ ఇలాంటివన్నీ తీసుకొని రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయడం. ఆ రోజు హనుమంతునికి నమస్కారం చేసుకొని మంగళవారం నాడు ఇలా ఉండాలి. ఇక అవకాశం ఉంది వారికి సింధూరం పోయించుకోండి, ఆకు పూజ చేయించుకోండి, మీ ఇష్టం. ఇంక ఇవన్నీ కూడా మీ శక్తి మేరకు ఉపవాసం మాత్రం మస్ట్ అంచు. ఇక శనివారం నాడు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయాలి. శనివారం నాడు హనుమంతుడికి 108 ప్రదక్షిణాలు చేసి ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఇలా చేస్తూ రండి. 8 వారాల్లోపే మంచి మార్పును మీరు చూడగలుగుతారు. మనం కొంతకాలం అలా చేసుకుంటూ వెళ్ళాలి, కానీ మార్పు రావడం ప్రారంభం అవడానికి 8 వారాల వరకు వ్యవధి పడుతుంది కనుక 2 వారాలు చేశాను, 3 వారాలు చేశాను, ఇంకా ఫలితం రాలేదని కంగారు పడద్దు. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఇందాక చెప్పినట్లుగా చేసుకుంటూ రండి. మంచి మార్పును మీరే గమనిస్తారు. ఇక తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్త శ్రవణం చేయగలుగుతారు. అలాగే చురుకుగా ఉంటారు. ప్రతి పని కూడా చకచకా పూర్తి చేసుకోగలుగుతారు. ఈరోజు మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా లబ్ధి చేకూరుతుంది. పనులన్నీ కూడా ఈరోజే పూర్తి చేసుకోండి. రేపటి నుండి ఉన్నటువంటి కాలం కొంత ప్రతికూలంగా మారుతుంది. ఈరోజు మీరు ధరించుకున్నటువంటి రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పుష్పాలతో పూజించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఊహించినటువంటి విధంగా ఉంటాయి. ఎదుటివారు ఒక మాట అంటే మీరు తిరిగి 2 మాటలతో సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ దీనివల్ల నష్టం కలుగుతుంది కనుక ఈ రోజున అయినంత వరకు సర్దుకుపోయేటటువంటి తనాన్ని కలిగి ఉండడం అనేది ఉత్తమం. అలసట ఉంటుంది. శత్రువులను కనిపెట్టడంలో వైఫల్యం చెందుతారు. దృష్టి దోషం కూడా అధికంగా ఉంటుంది. ఈ రోజున భార్యాభర్తల మధ్యలో కూడా చిట్టిపొట్టి తగాదాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అంచనాల మేరకు ఈ రోజంతా సాఫీగా సాగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని పనులను కావాలనే వాయిదా వేసుకుంటారు. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు, కుటుంబమైనటువంటి అంశాలు ఏమున్నా ఈ రోజే చూసుకోవడం మంచిది. రేపటి కన్నా ఈ రోజే మీకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వైలెట్ కలర్. పాటించవలసిన పరిహారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి. ఇంటెన్షన్ లాంటివి కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు లేకపోలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వారు చుట్టుపక్కల ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ రోజున ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా అవసరం. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పఠించడం. ఇక జ్యోతిర్లింగాలలో 4వ జ్యోతిర్లింగ క్షేత్రం అయినటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఎలా ఏర్పడింది, ఎక్కడ ఉంది, దీన్ని సేవించడం వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో మనకి ఓంకార మహేశ్వరం అనేటటువంటి దివ్యమైన క్షేత్రం ఉంది. ప్రత్యేకత ఏమిటి ఈ జ్యోతిర్లింగ క్షేత్రానికి అంటే ఇక్కడ స్వామి 2 రూపాల్లో ఉంటాడు. అందుకని ఇది చాలా ప్రత్యేకమైనటువంటి క్షేత్రంగా చెప్పుకోవాలి. ఒకసారి వింధ్య పర్వతం నారదుడితో అన్నాడట, నేను చాలా గొప్పవాడిని. నాలో దొరకనటువంటి రత్నాలు కానీ, మణులు కానీ, ఖనిజాలు కానీ ఇతరితర ఏమీ లేవు. ఋషులు, దేవతలు కూడా నా మీద చక్కగా నివాసం ఉంటూ ఉంటారు. ఇలా తనకు సంబంధించినటువంటి గొప్ప అంతా చెప్తాడట. చెప్తే నారదుడు ఒక నిట్టూర్పు విడిచాట. ఏమిటయ్యా అంత నిట్టూర్పు విడిచావు? నేను చెప్పింది అబద్ధమా అన్నాట. అది కాదు, నువ్వు చెప్పింది సత్యమే, కానీ నీకన్నా ఉన్నతమైనటువంటి వాడున్నాడు. అతనే మేరు పర్వతం. ఆ మేరు పర్వతానికి దేవతల్లో చోటు ఉంది, నీకు లేదుగా అన్నాడట. అనగానే వింజుడు అనుకున్నాడట, అంత ఉన్నతమైనటువంటి స్థితిని తాను సంపాదించాలి ఏదో ఒక రంగా, అందుకోసం అని చెప్పి అతను ఏం చేశాడు, ఒక 6 మాసాలు ఈ ఓంకార క్షేత్రం దగ్గరికి వచ్చి అక్కడ పార్థివలింగాన్ని చేసుకుని ఆ పార్థివలింగాన్ని పూజించాడు. ఇలా 6 మాసాలు వింధ్య పర్వతం చేసినటువంటి తపస్సుకు సంతసించినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే, నేను మేరు కన్నా ధీరోదాతనిగా ఉండాలి అనేటటువంటి కాంక్ష కలిగినటువంటి వింజుడు, నేను ఏమనుకుంటున్నానో అవన్నీ జరగాలి, నేను అనుకునేటటువంటి దానికి కావలసిన ఉపాయం నాకు
దక్కాలి అని కోరుకున్నాడట. సరే అన్నాడట పరమేశ్వరుడు. ఇలా అక్కడ ఆ క్షేత్రంలో వింధ్య పర్వతాన్ని అనుగ్రహించడం కోసం అని చెప్పి స్వామి విచ్చేసి లోక కళ్యాణార్థం, లోకక్షేమం కోసం దేవతల యొక్క ప్రార్థన మేరకు నాటి నుండి ఇప్పటి వరకు ఎప్పటికీ కూడా అక్కడే ఆ క్షేత్రంలో ఉంటానని మాట ఇచ్చారట. ఆ క్షేత్రమే ఓంకారేశ్వర క్షేత్రం. ఓంకారాకృతిలో అక్కడ స్వామి వెలసి ఉన్నాడు కనుక ఓంకారేశ్వరుడు. అలానే ఈ పార్థివలింగ రూపంలో వింధ్య పర్వతం పూజించినటువంటి పార్థివ లింగ రూపంలో కూడా స్వామి అక్కడ ఉన్నారు కనుక ఆయనకు అమలేశ్వరుడు అనేటటువంటి పేరుతో ఇలా 2 రూపాలతోటి ఈ క్షేత్రంలో స్వామి ప్రకాశిస్తూ ఉన్నారు. క్షేత్రం చాలా గొప్పది. స్మార్తులైనటువంటి వారందరికీ ఇక్కడే శంకర భగవత్పాదులాచార్యుల వారు తమ గురువుగారైనటువంటి గోవింద భగవత్పాదులాచార్యుల వారిని దర్శనం చేశారు. ఈ క్షేత్రంలో నర్మదా నది పొంగుతుంటేనే శంకరాచార్యుల వారు తమ తపస్సుతోటి ఆ నదీ ప్రవాహాన్నంతా కూడా తమ కమలంలోకి బంధించి వేశారు. అంతటి దివ్యమైనటువంటి క్షేత్రం ఓంకార క్షేత్రం. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి మరో గొప్పతనం ఏమిటంటే ఇక్కడ ప్రవహించేటటువంటి నర్మదా నదిలోనే మనం పూజించుకునేటటువంటి బాణలింగాలు దొరుకుతాయి. ఈ నర్మదా సాక్షాత్ శివుడి యొక్క చెమట రూపమని చెప్పింది. అందుకనే ఇందులో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా సాక్షాత్ శివస్వరూపాలు. వీటికి బాణములు అని పేరు. వీటిని పూజించినట్లయితే కనుక ఎవరు ఏది కోరుకున్నట్లయితే అది సిద్ధిస్తుంది అని చెప్పి ప్రతీతి. ఇది మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి క్షేత్రం. ప్రత్యేకించి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు 6 మాసాలకు ఒక మారుగా తమ జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజున కానీ ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ స్వామివారిని అభిషేకించి పూజించినట్లయితే వారికి మరింత ఉన్నతి కలుగుతుందని. అయితే ఈ క్షేత్రాన్ని అందరూ ఆరాధించాలి, కానీ ప్రత్యేకంగా కర్కాటక రాశి వారు ఆచరించాలి. కర్కాటక రాశి వారు ప్రతి నిత్యం కూడా ఓంకారేశ్వరాయ నమఃశివాయ, ఓంకారేశ్వరాయ నమఃశివాయ, ఓంకారేశ్వరాయ నమఃశివాయ అంటూ స్మరణ చేయడం మంచిది. ఇక తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు మొక్కుబడులు చెల్లించుకోవడానికి, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విభేదాన్ని తొలగించుకో ఉండడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మీ అభిరుచులకు అనుగుణంగా ఈ రోజంతా కూడా సాగుతుందని చెప్పుకోవచ్చు. 1కి 4 ప్రయత్నాల మీద ముఖ్యమనుకున్నటువంటి ప్రతి పనిని కూడా సాధించుకోగలుగుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం అర్జునికృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కాలం అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారికి అప్పులు ఇస్తానని కూడా చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి వారు ఏదైనా స్నేహాలు కలగడానికి లేదా లబ్ధి చేకూరడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను ఈ రోజున సరిదిద్దుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడనటువంటి రంగులు లేత రంగులు. పాటించవలసినటువంటి పరిహారం కాలభైరవాష్టకాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. సౌకర్యాలన్నీ కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతారు. ఈ రోజున గొప్ప విశేషాలు లేకుండా రోజంతా అలా సాఫీగా కులాసాగా సాగిపోతుందని చెప్పవచ్చు. అయితే విద్యార్థులు మాత్రం కొంచెం చదువు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆహారం లేటుగా తీసుకున్నట్లయితే ఇబ్బంది పడతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రిస్క్ అనేటటువంటి పదానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా స్పెక్యులేషన్ అనేటటువంటిది ఎంత దూరంగా ఉంటే అంత మేలు కలుగుతుందని చెప్పుకోవచ్చు. మీ అంచనాలు కాస్త తారుమారుగా కొనసాగుతూ ఉంటాయి. కోపం, ఆవేశం, చికాకు ఇవి కూడా ఎక్కువగా ఉండేటటువంటి కాలం. ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో, ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఉన్నట్లయితే కనుక రేపటికి రోజుకి వాయిదా వేసుకోవడం అనేది ఉత్తమం. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసినటువంటి పరిహారం నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. నమస్తే. Thanks for watching.